హలో యస్, ఈరోజు వెరైటీ బజ్జీ చూపించబోతున్నాను. ఈరోజు మా చెట్లో ఉన్న వాంబాకు, అదేంటి కప్రిల్లాకు కూడా అంటారు దాన్ని పీకొచ్చి బాగా కడిగేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను శనగపిండి కలుపుకున్నాను. ఎలా కలుపుకున్నానంటే సాల్ట్ వేసాను, తర్వాత దోసలు కూడా చిటికెడ వేసాను, కొద్దిగా వేసుకున్నాను. మామూలుగా దోశ పిండికి ఎలా వేసుకుంటాను అలా వేసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడి వేసుకున్నాను, తర్వాత వాంబు కొంచెం వేసుకున్నాను, కారం పొడి కొంచెం కలుపుకున్నాను. ఇవన్నీ వేసి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. తర్వాత వాంబు దీంట్లో ముంచి అది ఉండలేదు. ఇక్కడ బ్యాటర్ అనేది దోశ పిండిలాగా ఉండాలి. పల్చగా ఉంటే ఇలా మెత్తుకోదండి ఆకుకి. సో కొంచెం మీడియంగా ఉండాలి, నీళ్ళగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. పర్వాలేదు, ముంచి ఇలా వస్తుంది, ముంచి తీసినప్పుడు ఇలా రావాలి, అతుక్కోవాలి ఆకుకు. సో అప్పుడే మనకి కొంచెం బాగా లాగా బజ్జీ తినడానికి బాగా ఉబ్బుతాయి. తర్వాత ఆయిల్ కాగిపోయింది, నేను వేసేసాను. ఇక్కడ మరీ ఎక్కువ రోస్ట్ చేయకండి బ్లాక్గా, కొంచెం మీడియంగా ఇలా కలర్ వచ్చేలాగా తీసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మరీ మాడిపోతాయండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసుకొని చేసుకోవడమే. ఇక్కడ నేను కారం దోశలకు మిగిలిన కారం అనేది, సో ఇది కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్ యూ.